అల్లాహ్ దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని చౌటుప్పల్ ఈద్గా చైర్మన్, మాజీ మున్సిపల్ కౌన్సిల్ ఎండి బాషా షరీఫ్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం పురస్కరించుకొని చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద చైర్మన్ బాబా షరీఫ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని చౌటుప్పల్ ఈద్గా చైర్మన్, మాజీ చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం పురస్కరించుకొని చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద చైర్మన్ బాబా షరీఫ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈద్గా చైర్మన్ బాబా షరీఫ్ మాట్లాడుతూ, నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులకు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లాహ్ దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ముస్లిం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.